అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక చిన్న పాయింట్‌ని మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకొచ్చాను. అదేంటంటే చాలామంది పుట్టినరోజుల్ని అనాథాశ్రమాల్లో కానీ అట్లా చేసుకుంటూ ఉంటారు. అది మంచి విషయమే కాదనట్లేదు. కాకపోతే ఒక చిన్న పాయింట్‌ని గుర్తుపెట్టుకుంటారు అని నేను మీ ముందుకొచ్చాను. ఈ అనాథాశ్రమాల్లో ముఖ్యంగా పిల్లలుండేటువంటి అనాథాశ్రమాల్లో గనక మీరు పుట్టినరోజులు గనక జరుపుకున్నట్లయితే వాళ్ళకు కూడా ఒక చిన్న ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అరే! మనకు కూడా ఈ విధంగా పుట్టినరోజు చేసేవాళ్ళు లేరే అనేసే ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీ పిల్లలు చాలామంది పిల్లలకి ఎక్కడో అనాథాశ్రమాల్లోనో ఒక అంటే ఎన్విరాన్మెంట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది కదా! సో, అటువంటి ఎన్విరాన్మెంట్‌ల్లో పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడానికి ఇష్టపడరు. చాలామంది ఇష్టపడరు. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, కేక్ కటింగ్, హంగామా, రిలేటివ్స్ ఇట్లంతా ఇష్టపడతారు. సో, మీ పిల్లల్ని మీరు బలవంతంగా తీసుకెళ్ళో, లేకపోతే మంచి నేర్పుదామని తీసుకెళ్ళినా వాళ్ళు ఆ పుట్టినరోజుని హ్యాపీగా జరుపుకోరు. రెండో పాయింట్. రైట్? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ పుట్టినరోజు మీరు అక్కడ జరుపుకున్నప్పుడు, మీ పిల్లల పుట్టినరోజు అక్కడ జరుపుకోకుండా, మీ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళ పుట్టినరోజుని స్తోమతగా తగ్గినంత మీరు నెలకి రూ. 500 సాయం చేయాలి అని అనుకున్నారనుకోండి. ఆ రూ. 500తోనే వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళకి నచ్చినవి ఇచ్చి, వాళ్ళ బర్త్‌డే విషెస్ చెప్పి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మీ పిల్లలకి అప్పుడు మంచి నేర్చుకుంటారు. లైక్ వాళ్ళకి కూడా మనం ఇటువంటి పనులు చేయాలి అని. అండ్ మీ పిల్లలకి ఇంకొకటి కూడా తెలుసుకుంటారు ఏంటంటే, మనం ఎవరి పరిస్థితిని చూసి జాలిపడకూడదు అని. రైట్? మీ పిల్లల్ని మీరు అక్కడ తీసుకెళ్ళి మీ పిల్లల బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి వాళ్ళ మీద జాలి కలుగుతుంది. అది తప్పు. వాళ్ళ మీద జాలి కాదు, చేతనైనంత సాయం మీరు ఒక బాధ్యతగా నేర్పండి. లైక్ అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మన వంతు ఏం చేయగలుగుతాం, ఈ విధంగా నేర్పగలిగితే వాళ్ళకి బాగుంటుంది. అది ఎప్పుడొస్తుంది? మన పిల్లల పుట్టినరోజు అక్కడ జరుపుకోకుండా వాళ్ళ పుట్టినరోజుల్ని లేదా వాళ్ళకి నచ్చిన విధంగా మనం గిఫ్ట్స్ కానీ తీసుకెళ్తే కనుక అవి ఎంతో యూస్ఫుల్ ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఇది నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. అండ్ నేను వెళ్ళిన చోట వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకున్నప్పుడు ఆ ప్రకారంగా నేను చెప్తున్నాను అంతే తప్ప మిమ్మల్ని కించపరచాలనో లేకపోతే హర్ట్ చేయాలనో కాదు. జస్ట్ ఈ పాయింట్ ఆఫ్ ఇది ఆలోచిస్తారు. ఇది అర్థం చేసుకుని నెక్స్ట్ టైం మీరు బర్త్‌డే చేసేటప్పుడు మీ పిల్లల బర్త్‌డే కాకుండా వాళ్ళ బర్త్‌డేస్‌ని సెలబ్రేట్ కూడా చేస్తే బాగుంటుంది అని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.